నమస్తే, వెల్కమ్ టు ది డేట్ లైన్. నేను దేవులపల్లి అమర్. బాత్రూంలో స్నానం చేసేటప్పుడు అందరూ దిగంబరంగానే ఉంటారు అని ఉర్దూలో ఒక సామెత. హమామ్ మే సబ్ నంగే హే అని. ఎవరో బాత్రూంలో దిగంబరంగా ఉన్నారు అని బయట ఉన్న వాళ్ళు నవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ వీళ్ళు అందులోకి పోతే వీళ్ళు దిగంబరంగానే ఉంటారు. ఈ బాత్రూంలో స్నానాల వ్యవహారం ఎందుకు వస్తున్నదంటే, రాజకీయాల్లో చేరిన వాళ్ళు నైతికతను గురించి మర్చిపోవాలి అన్న పరిస్థితి ఏర్పడుతున్నది. రాజకీయాల్లో చాలా నీతిమంతంగా తమను ప్రజలు ఏ పార్టీ నుంచి చట్టసభలకు గెలిపిస్తారో ఆ పార్టీకే కట్టుబడి ఉండడం అనేది దాదాపుగా కనుమరుగైపోయింది. ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవడమే కాకుండా దాన్ని నిస్సిగ్గుగా సమర్థించుకోవాలి. ఇవన్నీ కొంచెం కటువుగా అనిపించవచ్చు, కానీ కఠోర సత్యాలు. ఇవాళ తెలంగాణ శాసనసభ స్పీకర్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి తరఫున గెలిచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన 10 మంది శాసనసభ్యులకు సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించేశారు ఎట్టకేలకు. 4 మాసాల క్రితం సుప్రీంకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది శాసనసభ స్పీకర్ మీద. మీరు నిర్ణయం ఆలస్యం చేస్తూ ఉన్నారు, త్వరగా నిర్ణయం ప్రకటిస్తారా, మమ్మల్ని నిర్ణయం తీసుకోమంటారా, మీరు నూతన సంవత్సరం వేడుకలు ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు, ఇటువంటి చాలా పరుషమైన వ్యాఖ్యలు కూడా చేసింది సుప్రీంకోర్టు. ఇవాళ స్పీకర్ గడ్డం ప్రసాదరావు తన తుది నిర్ణయం ప్రకటించేశారు. ఈ 10 మంది పార్టీ మారిన దాఖలాలు లేవు అని చెప్పారు. 8 మంది విషయంలో అర్థం చేసుకోవచ్చు, సరే దాఖలాలు లేవని. వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పుకున్నప్పటికీ స్నేహపూర్వకంగా ముఖ్యమంత్రిని కలిసినాం, లేదా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు అడగడానికో లేకపోతే పనులు చేయించుకోవడానికో ప్రజా అవసరాల కోసమే మేము ముఖ్యమంత్రిని కలిసినాము, కాంగ్రెస్ వాళ్ళని కలిసినాం అని చెప్పి తప్పించుకునే అవకాశం ఉందేమో. కానీ ఇద్దరి విషయంలో అందున మరి ఒకరి విషయంలోనైతే స్పీకర్ ప్రసాదరావు గారు ఇచ్చిన నిర్ణయం ఖచ్చితంగా ఎవరికీ మింగుడు పడంది. ఆయనే ఖైరతాబాద్ శాసనసభ్యుడు దానం నాగేందర్ భారత రాష్ట్ర సమితి తరఫున ఎన్నికై ఒరిజినల్గా కాంగ్రెస్ వాడు, మధ్యలో తెలుగుదేశం పోయినాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినాడు, మళ్ళీ బీఆర్ఎస్కి పోయినాడు, మళ్ళీ కాంగ్రెస్కి వచ్చినాడు. ఆయనైతే 23 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత 24 లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి కాంగ్రెస్ టికెట్ మీద లోక్సభకు పోటీ చేసినాడు ఆయన. ఇంతకంటే మించిన దాఖలా స్పీకర్ గారికి ఏం కావాలి? ఆయన దాఖలాలు లేవని చెప్పినారు. నాగేందర్ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసినారు స్పీకర్. మరో శాసనసభ్యుడు కడియం శ్రీహరి కూడా తెలుగుదేశం నుంచి భారత రాష్ట్ర సమితి నుంచి కాంగ్రెస్కు ఇట్లా ఫిరాయించిన వాడు, ఒరిజినల్గా తెలుగుదేశం. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కోసం పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కూతురు 24 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున లోక్సభ పోటీ చేసి గెలిచినారు. యువ పార్లమెంట్ సభ్యురాలు, చాలా చురుగ్గా పనిచేస్తారు. ఆమె తరఫున ఆయన క్యాంపెయిన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే, అంటే కాంగ్రెస్ తరఫున చేసిన విషయం. ఇప్పుడు ఆయన స్పీకర్ నిర్ణయం రాగానే ఆయన కూడా ప్రకటనలు చేస్తూ ఉన్నాడు. ఆయన కేసీఆర్ను విమర్శిస్తూ ఉన్నాడు. పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అంటున్నాడు. అట్లాంటి పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహంలో భాగంగా
తాను కూడా తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్కి వచ్చిన విషయం ఆయన మర్చిపోకూడదు. నిజానికి ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న భారత రాష్ట్ర సమితికి కూడా ఎటువంటి నైతిక హక్కు లేదు దీని మీద వ్యాఖ్యానించడానికి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో అధికారంలోకి వచ్చి రాగానే ఇంకా మంత్రివర్గం ఏర్పడకముందే తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ను మంత్రివర్గంలోకి తీసుకున్నది తెలంగాణ రాష్ట్ర సమితి. వేరే పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన శాసనసభ్యుడిని ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్న రికార్డు భారత రాష్ట్ర సమితిది, దాని నాయకుడు చంద్రశేఖరరావు. కాబట్టి వాళ్ళ భారత రాష్ట్ర సమితికి కూడా ఎటువంటి నైతిక హక్కు లేదు. ఎందుకంటే తర్వాత చాలామందిని నిజానికి పార్టీలనే ఖాళీ చేయించిన చరిత్ర చంద్రశేఖరరావు గారు. కాబట్టి పార్టీ ఫిరాయింపులను గురించి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం అనవసరం. హమామ్ మే సబ్ నంగే హే. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం.